దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుడి వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం దేవాది దేవుడు మనల్ని బలపరుస్తూ ఉండగా, దేవుడే మనతో మాట్లాడుతూ ఉండగా, ఈ దినం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కదలకుండా పట్టుకోండి. మీకు తెలియదు కానీ ఊగిపోయింది వీడియో అంతా. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుంటే చూచి ఆమెను పిలిచి, త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనేను. దేవాది దేవుడు మనకి ఇచ్చిన బలమైన వాక్కు. దేవుని బిడ్డారా, ఇక్కడ దేవుడు ఏలియా ప్రవక్తతో ఏం మాట్లాడుతున్నాడంటే, సారేపాతు గవిని యొద్దకు వెళ్ళుము, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆమె కట్టెలు వేరుతూ ఉంటుంది, ఆమె దగ్గరకు వెళ్ళి త్రాగుటకు నీరు, తిరుటకు ఆహారం ఇవ్వమని ఆమెతో చెప్పమని దేవాది దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నీ యొద్దకు వచ్చి ఈ వాక్కునిచ్చి నిన్ను పోషించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీ స్థితిని మార్చడానికి ఈ ఉదయకాలంలో దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సారేపాతు విధవరాల యొద్దకు దేవుడు వెళ్ళి ఏమని ఏలియా ద్వారా మాట్లాడుతున్నాడంటే, తినుటకు త్రాగుటకు కొంచెం ఆహారం తీసుకొని రమ్మంటున్నప్పుడు ఆ మంటది, అయ్యా నా దగ్గర కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది, అవి తిని నేను నా కుమారుడు చనిపోబోతున్నాం, చనిపోవడానికి సిద్ధమైపోయామని కట్టెలు ఏరుతూ ఉన్నది దేవుని బిడ్డలారా. కానీ అదే అధ్యాయంలో ఆమె ఎప్పుడైతే ఒక ప్రవక్త మాట విని, ఒక సేవకుని మాట విని తినుటకు త్రాగుటకు తీసుకొని వస్తుందో, ఇక తదుపరి ఆ పిండి తరిగిపోవటం లేదు, నూనె తరిగిపోవటం లేదు, ఇక రోజు రొట్టెలు చేసుకునే విధానంలో బిజీ అయిపోతుంది. అందుకని అదే అధ్యాయం 17వ అధ్యాయంలోనే 17వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆ ఇంటి యజమానురాలు అని రాయబడి ఉంటుంది. అంటే ఇక్కడేమన్నా పేద వెధవరాలు ఆ 17వ అధ్యాయం 17వ వచనంలోకి వచ్చేసేలోపు ఒక ఇంటి యజమానురాలు అయిపోయింది. కారణం ఏంటంటే, కట్టెలు వేరుకుని బీద స్థితిలో ఉన్న వ్యక్తిని ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, సమృద్ధిగా ఊరంతా కరువున్న రొట్టెలు చేసుకుంటూ, అంటే ప్రతిదినము తీసే కొద్ది పిండి వస్తూనే ఉంది, ఎంతమందికి పంచి పెడుతుందో, ఎంతమందికి ఇస్తుందో, ఎంతమంది ఆకలి తీరుస్తుందో, ఆ పట్టణంలోనే పీద వెధవరాన్ని ధనవంతురాలిగా, ఒక యజమానురాలిగా దేవుడు మార్చేశాడు. రొట్టెలు చేసే పనిలో బిజీ అయిపోయింది. అనేకులకు పెట్టే విషయంలో, అనేకులకు ఇచ్చే విషయంలో, అనేకులు పోషించే విధానంలో దేవుడు ఆమెను హెచ్చించాడు, దీవించాడు, గొప్ప చేసినట్లుగా ప్రతి ఉదయకాలం వస్తున్న ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు, అది నువ్వు చేస్తూ ఉండగానే నీ పీద స్థితి నుండి దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ యొక్క ఆర్థిక పరిస్థితులను దేవుడు లేవనెత్తబోతున్నాడు. అప్పుల బంధకాలు, లేకపోతే నీకున్న అనారోగ్యం, అస్వస్థత, లేకపోతే వేదన, కలిమి, దుఃఖము, ఏ విషయాన్ని బట్టి కృంగిపోతున్నావో ఆ విషయంలో దేవుడు నీకు సమృద్ధతనిచ్చి నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు, నీ చరిత్రను తిరిగి రాయించబోతున్నాడు. కాబట్టి ప్రతిదినము దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానాలను అనుసరించి నడుచుకోవడానికి మనందరం సిద్ధపడదాం. దైవికంగా తీసుకుంటూ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాలం ఎంతమంది నీ వాక్కు విన్న తోడనే నీవు చెప్పినవన్నీ చేయడానికి సిద్ధపడుతూ ఉండగా, సమృద్ధత, ఆశీర్వాదం, కృపలతో, మెండైన దీవెన వర్షంతో ఒక్కొక్కరిని నింపి నడిపించి లేవనెత్తమని బర్త్డేస్, మ్యారేజ్ చేసి వస్తున్న వారికి దీవెనలు, శుభములు కలుగు చేస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఆత్మీయంగా బలపడతాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.